పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను రుచికి సరిపడా వేసుకోవాలి. పెరుగు 1 కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత నిమ్మరసం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చికెన్కి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అలాగ వదిలేయాలి. 1 అవర్ టైం లేదా అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ వదిలేసేయాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క కొంచెం, అలాగే 2 చిన్నవి ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి అన్నీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, ఆనియన్స్. చికెన్కి రొట్టె కూడా చాలా బాగుంటుంది. రొట్టె కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొనేసి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇందులో చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
లేదో ఒకసారి చూడండి, ఎంత బాగుంది కలర్ఫుల్గాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజు, ఒక 4-5 కాజు నానబెట్టి పేస్ట్ చేసి ఇందులో వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ స్కిన్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.